హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి సండే బ్లాగ్ అండి. మార్నింగ్ టు ఈవినింగ్ నేనేం చేస్తున్నాను, ఈ వీడియోలో ఏం రెసిపీ చేస్తున్నాను అనేది షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంటుంది. సో ఈరోజు సండే అయితే ఇంకా మంచి రెసిపీ అనేది షేర్ చేస్తాను. సో సండే స్పెషల్ ఏం చేశాను అనేది, సో ఇంకేం జరుగుతుంది అనేది ఇంకా చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మనం వీడియోని కంటిన్యూ చేసేద్దాం. సో ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి ఏంటంటే బోటి అన్నమాట. బోటి ఫ్రై చాలా బాగుంటుంది కదా, నాకైతే చాలా ఇష్టము. సో ఈరోజు అయితే రెసిపీ అనేది ఫుల్ వీడియో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ఆనియన్స్ కట్ చేస్తున్నాను అనమాట. అలాగే అల్లం వెల్లుల్లి అయితే రెడీగా తీసి పెట్టాను. సో ఇప్పుడు ఏంటంటే వీటిని పేస్ట్ లాగా చేసేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవడమే. సో పేస్ట్ అంటే ఇంకా మీకు అందరికీ ఆల్రెడీ నేను షేర్ చేశాను వ్లాగ్స్లో. ఏంటంటే అల్లం వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయలు, దాల్చిన చెక్క, లవంగ, యాలకు, సో ఇవన్నీ కలిపి నేను ఏంటంటే పేస్ట్ అనేది చేస్తాను అన్నమాట. సో ఆ పేస్ట్ అనేది చేసి నేను ఆల్రెడీ పక్కకు పెట్టేశాను. తర్వాత బోటిని ఏంటంటే ఉడికించుకొని చక్కగా నీట్గా చేసుకొని ఇలా పెట్టుకోవాలి. సో ఆల్రెడీ ఉడికించి పెట్టేశాను. సో అది మాత్రం షేర్ చేయలేదు, ఎందుకంటే అందరికి తెలిసి ఉంటుంది ఈ ప్రాసెస్. తర్వాత ఒక కడాయి పెట్టుకొని, సో ఒక కడాయి అనేది పెట్టుకున్నాక తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలండి, ముందైతే ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇది ఒకటి మాత్రమే తీసుకున్నాను ఆనియన్. సో ఇది బాగా ఫ్రై అయ్యాక ఏంటంటే కొంచెం పసుపు అనేది వేసుకోవాలి. సో తర్వాత ఇది కూడా ఫ్రై అయ్యాక ఏదైతే మనము బోటి అనేది ఉడికించి నీట్గా కడిగి మనం కట్ చేసుకున్నామో దాన్ని దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో కడాయి ఏంటంటే కొంచెం పెద్దది తీసుకున్నాను నేను, ఎందుకంటే ఫ్రీగా మనకి ఫ్రై అవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇంక దీన్ని ఇలా మొత్తం సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కనీసం ఇది ఒక 15 మినిట్స్ అయినా పడుతుందండి, సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో దీనికి కాంబినేషన్ వచ్చేసి ఏంటంటే నేను రసం చేద్దామనేసి అనుకుంటున్నాను. సో అదైతే వీడియో అనేది ఇంకా షేర్ చేయను, ఎందుకంటే చాలాసార్లు నేను షేర్ చేశాను. ఒకసారి వ్లాగ్స్ అనేది మీరు చెక్ చేస్తే మీకు కనిపిస్తుంది అనమాట. పచ్చి పులుసు కూడా కాంబినేషన్ బాగుంటుంది దీనికి. సో ఇలా ఏంటంటే సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఏంటంటే మనకి వేగేటప్పుడు సౌండ్ అనేది వస్తుంది చిటపటమని, అప్పుడు ఏంటంటే ఇంకా వేగినట్లు తెలిసిపోతుంది అనమాట. లాస్ట్ మనకి ఏంటంటే వేగింది అనేది తెలుసుకోవచ్చు అప్పుడు. సో దీన్ని ఏంటంటే ఇంక ఇలాగే మనం మూత పెట్టుకోకుండా పర్లేదు. సో సిమ్లో పెట్టుకొని అయితే ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇది ఫ్రై అయ్యాకే మనం ఏదైతే ఆనియన్ పేస్ట్ అని చెప్పాను కదా, ఉల్లిపాయలు, లవంగ, యాలక చెక్క, ఆ పేస్ట్ అనేది ఒక స్పూన్ అలా వేసుకొని దీంట్లో ఫ్రై చేసుకోవాలి. సో ముందే వేస్తే ఏంటంటే ఇంకా మాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఫ్రై అయ్యాక ఏంటంటే ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నామో దాన్ని దీంట్లో వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. చూస్తారు ఇప్పుడు మనం పేస్ట్ అనేది వేసుకున్నాము, దీన్ని ఏంటంటే మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాము. సిమ్లో పెట్టుకొని ఏంటంటే బాగా కలుపుకున్నాక మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా బాగా కలుపుకొని ఉంచుకున్నాక తర్వాత సో మిగతా ప్రాసెస్ ఏంటంటే ఇంక నేను అది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే వీటిని బాగా ఇలా కలుపుతూ వేయించుకుందాము. చూసారుగా మొత్తం అయితే మనకి దాదాపు ఫ్రై అయిపోయింది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే కారం, అలాగే సో ఇది వేసుకున్నాక మళ్ళీ కలుపుకున్నాక ఏంటంటే మసాలా. సో మనకి మామూలుగా ఇంట్లో గరం మసాలా ఉంటుంది కదా, తయారు చేసుకుందైనా వేసుకోవచ్చు, లేదంటే మటన్ మసాలా మనకి షాప్లో దొరుకుతుంది, అదైనా వేసుకోవచ్చు అనమాట. సో ముందైతే ఉప్పు కారం అనేది వేసాక కాసేపు వేగాక ఏంటంటే ఇంకా సో మనము మసాలా అలాగే కొత్తిమీర అనేది వేసుకొని ఇంకా దించేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా చాలా బాగుంటుందండి బోటి ఎవరికి ఇష్టము అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేసుకోండి. సో దీనికి పచ్చిపులుసు అలాగే రసం కూడా బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే పిల్లలు వచ్చేసి ఏంటంటే బోటి తినరండి, నేను మా వారు మాత్రమే తింటాము. సో ఇక్కడ ఏంటంటే చికెన్ చేసుకుంటుంది అనమాట మా పాప. సో ఇద్దరికి అన్నమాట, మా చెర్రికి మా రక్షితకి ఇద్దరికి ఏంటంటే కొత్తగా కొంచెం ఏంటంటే వెరైటీగా చేస్తుంది. కాకపోతే ఇది ఫుల్ వీడియో అనేది అయితే షేర్ చేయట్లేదు, ఫాస్ట్గా చేసేస్తుంది అనమాట. సో నేనైతే ఇంకా బోటి అనేది అయితే ఫుల్ వీడియో షేర్ చేస్తున్నాను.
సో ఇక్కడ చూసారుగా చక్కగా మనకి ఫ్రై అయిపోయింది, చూస్తుంటే నోరూరుతుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో కొంచెం మసాలా వేసి కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. సో ఎంతో టేస్టీగా ఉండి బోటి ఫ్రై రెడీ అయినట్లే. సో అసలైతే గోంగూర వేసి చేసేదాన్ని, ఈసారి ఏంటంటే ఫ్రై చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే దించే ముందు కొంచెం మసాలా వేసుకోవాలి, అలాగే కొత్తిమీర. సో నేను ఆల్రెడీ ఒక స్పూన్ మసాలా వేసాను, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే బోటి ఫ్రై రెడీ. చూస్తుంటే నోరూరుతుందిగా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. నేనైతే సో నా స్టైల్ మీకు చూపించాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుందన్నమాట. సో ఈరోజు సండే స్పెషల్ అయితే బోటి ఫ్రై అనమాట. సో ఇదండి దీని కాంబినేషన్. పచ్చిపులుసు రసం చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే మనం మామూలుగా కూడా తినొచ్చు, కాకపోతే పచ్చిపులుసు రసం అనేది ఉంటే ఏంటంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా తినొచ్చు అనమాట. సో ఈరోజు అయితే ఇంకా ఫుల్ వీడియో షేర్ చేసుకున్నందుకు హ్యాపీగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా మొత్తానికైతే తినడం అయిపోయింది. సో టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. సో ఇప్పుడు నేను వెళ్తున్నాను పార్లర్కి అండి. సో ఎక్కడికి వెళ్తున్నా ఏంటనేది కూడా మీకు షేర్ చేస్తాను. ముందైతే వెళ్ళిపోదాము. అక్కడికి వెళ్ళాక సో ఇక్కడ ఏంటంటే మంచి ఆఫర్స్ ఉన్నాయండి. అది ఫ్రెండ్ వాళ్ళ పార్లర్ అన్నమాట. సో నేను ఎప్పుడు ఇక్కడికి వెళ్తాను. ఇక్కడ ఆఫర్స్ ఏమి ఉన్నాయి ఏంటి అనేది డీటెయిల్స్గా చెప్తాను. సో ఇక ఆలస్యం చేయకుండా మనం వెళ్ళిపోదాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. సో మొత్తానికైతే వర్క్ లైట్గా వస్తుందన్నమాట. సో వర్షంలో తడిస్తే నిజంగా చెప్పాలంటే ఆ కిక్కే వేరప్ప. నిజంగా చాలా ఇష్టం నాకు వర్షంలో తడవడం. సో చక్కగా నడుచుకుంటూ నేను వచ్చేస్తాను. సో ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఇంక నేను ఐబ్రోస్ చేయించుకున్నాను, అలాగే మా వదిన కూడా వచ్చిందనమాట. సో ముందైతే షాపు ముందు నుండి చూస్తే ఏంటంటే ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఆఫర్స్ అనేది ఉంది. సో ఎవరైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను స్క్రీన్ పైన. సో తన నేమ్ వచ్చేసి మహాలక్ష్మి అండి. మేమైతే ముద్దుగా మధు అని పిలుస్తాం అన్నమాట. సో మేమందరం కలిసామంటే ఇంకా సరదానే సరదా అనమాట. మంచి కబుర్లు చెప్పుకుంటూ హాయిగా ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. సో అలాగే పార్లర్ రాక కూడా చాలా రోజులు అవుతుంది. అలాగే వీళ్ళు ఏంటంటే ఆఫర్స్ అనేది పెట్టారన్నమాట. సో బార్బీ బ్లెస్ అండి పార్లర్ నేమ్ వచ్చేసి. నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో వీళ్ళు ఏంటంటే పెళ్ళిళ్ళకి మేకప్స్ వేయడము, అలాగే శారీ డ్రాపింగ్ అన్నీ చేస్తారన్నమాట. సో అలాగే చాలామంది కూడా ఏంటంటే ఇక్కడ అన్నీ చేయించుకుంటారనమాట. ఫేషియల్స్ అలాగే ఐబ్రోస్ అన్నీ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకా నేను విజిటింగ్ కార్డు కూడా మీకు చూపిస్తున్నాను, అలాగే దీనిపైన కూడా నెంబర్ ఉంది. అలాగే సో ఇక్కడ ఆఫర్స్ అనేది ఇంకా నేను చూపిస్తున్నాను, చూసేయండి. సో చాలా ఆఫర్స్ ఉన్నాయన్నమాట. మీరు తనకు కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్గా ఏంటంటే ఇంక అన్నీ చెప్తారనమాట. సో మీరు ప్యాకేజ్ లాగా కూడా అన్నీ ఒకసారి చేయించుకున్నా కూడా డిస్కౌంట్ అనేది కూడా ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే పార్లర్ మొత్తం నేను వీడియో అనేది కాసేపు వీడియో షూట్ చేస్తాను. సో అన్నీ ప్రతిదీ అంటే మనకి ఫేషియల్కి సంబంధించి అన్నీ చేస్తారన్నమాట ఇక్కడ. సో నేనైతే ఇంకా ఐబ్రో చేయించుకున్నాను, అలాగే మా వదిన కూడా చేయించుకుంది. సో మేమైతే ఇక్కడ 2 hours బాగా స్పెండ్ చేసాము. సో హెయిర్ కటింగ్స్ కానీ అలాగే హెన్న అన్నీ అంటే దాదాపు ఇంకా పార్లర్కి సంబంధించి వీళ్ళు చక్కగా మంచి ఆఫర్లు చేస్తున్నారు. ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. తన నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను. సో కాంటాక్ట్ అయితే ఏంటంటే ఇంకా మీకు డీటెయిల్స్కి అయితే ఫుల్గా చెప్పేస్తుంది అన్నమాట. సో మీరు క్లియర్గా చూస్తే ఏంటంటే ఇంకా విజిటింగ్ కార్డ్ పైన కూడా అడ్రస్ డీటెయిల్స్గా ఉందండి. సో మీరు దగ్గరలో ఉంటే మాత్రం డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి. సో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయన్నమాట.
సో ముందైతే మా వదిన చేయించుకుంది, తర్వాత ఇంకా నేను. సో ఇక్కడ పార్లర్ ఏంటంటే నీట్గా కూడా ఉంటుందండి, ప్రశాంతంగా అనిపిస్తుంది. సో మొత్తానికి అయితే ఇంకా ఐబ్రోస్ అయితే వదిన చేయించుకున్న తర్వాత నేను కూడా చేయించుకున్నాను. సో తర్వాత ఏంటంటే షాపింగ్కి వెళ్దాం అనేసి ఇంకా ముందే అనుకున్నాం అన్నమాట. షాపింగ్ అంటే జస్ట్ షాప్కి వెళ్ళి టాప్స్ తీసుకుంటాం, అలాగే చున్నీలు తీసుకుందాం అనేసి. సో ఐబ్రోస్ అయితే అయిపోయింది. తర్వాత ఏంటంటే ఇంకా మీకు అందరికీ హాయ్ చెప్తుంది, తినండి. సో కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. సో డీటెయిల్స్గా ఫుల్ మీకు చెప్పేస్తారనమాట. సో తర్వాత వచ్చేసాము మేము షాప్కి. సో ఇక్కడ షాప్ ఏంటంటే మామూలుగా మేము ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాం అన్నమాట, చాలా బాగుంటాయి. సో కాసేపు ఇక్కడ షాపింగ్ అనేది చేసాము. సో ఇదండి మొత్తానికి అయితే ఇంకా నేను ఇంటికి వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే ఇంకా వంట చేశాక అసలు కిచెన్ అనేది ఇంకా క్లీన్ చేయాలన్నమాట. సో మొత్తం నేను నీట్గా చేస్తున్నాను. సో మేమైతే ఇంకా కలిసామంటే నిజంగా చెప్పాలంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం అనమాట. సో తర్వాత ఏంటంటే ఇంకా ఈవినింగ్ ఏంటంటే వాకింగ్కి వెళ్దాం అనేసి ఇంకా ముందే అనుకున్నాము. వాకింగ్ అంటే మా వారు రోజు చేస్తున్నారు. సో నేనైతే ఈరోజు ఇంకా మా వారితో వెళ్దాం అనేసి ముందే అనుకున్నాను. సో ఇక్కడైతే ఏంటంటే ఇంకా కిచెన్ అనేది అయితే క్లీనింగ్ అయిపోయింది. సో అలాగే ఫ్రెండ్ పార్లర్ అని చెప్పాను కాండి, తను ఏంటంటే మంచి క్లోజ్ ఫ్రెండ్, చాలా బాగా మాట్లాడుతుందన్నమాట. సో మీరు ఇది కూడా కొలాబరేషన్ అయితే అనుకోకండి, ఒక ఫ్రెండ్కి హెల్ప్ చేస్తే తప్పేం లేదు కదా అందుకు. సో నేనైతే అంటే ఆఫర్స్ కూడా ఉన్నాయనేసి అందరికి యూజ్ అవుతుంది అనేసి చేశాను. సో చాలా బాగా చేస్తానండి, మేకప్ కానీ హెయిర్ స్టైల్స్ కానీ అలాగే హెయిర్ కటింగ్స్ కానీ ప్రతివీ అన్నమాట. సో అందుకు తర్వాత వచ్చేసి ఇంకా ఈవినింగ్ 5:30 అలా అవుతుంది. వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది, చాలా చాలా బాగా అనిపించింది. సో పైనకి వెళ్ళి ఏంటంటే ఇంకా వాకింగ్ చేసి కాసేపు సో సరదాగా అటు ఇటు తిరుగుదాం అనేసి అయితే ఇంకా మేము పైనకి వచ్చేసాము. సో చూసారు కదా వాతావరణం ఏంటంటే వర్షం ముందు రోజు అయితే ఫుల్ వర్షం వచ్చింది. వర్షం వచ్చాక ఏంటంటే ఇంకా కూల్గా ఉందన్నమాట. సో చాలా బాగా అనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో ఏంటంటే అసలు అయితే పిల్లలు కూడా ఆడుకుంటారు. ఈరోజు ఏంటంటే ఇంకా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఒక్కడే వచ్చాడండి, అంటే వాళ్ళ బాబాయ్తో వచ్చాడనమాట పైనకి. సో కొంచెంసేపు ఏంటంటే చక్కగా కబుర్లు అనేది చెప్పుకున్నాం మేము. సో చాలా బాగా మాట్లాడాడు. సో అది కూడా మీకు షేర్ చేస్తాను. ముందైతే వాకింగ్ అనేది చేస్తున్నాము. సో ఏంటంటే ఇక్కడ రోజు చేస్తున్నారు అనమాట మా వారు. సో నేనైతే ఈరోజు వచ్చాను, అంటే ఇంతకుముందు కూడా వచ్చాను కానీ అప్పుడు వీడియో అనేది షేర్ చేయలేదు. సో వాకింగ్ కూడా నేను చేద్దామనేసి ఇంకా వచ్చేసాను అనమాట. అలాగే ఇద్దరము రన్నింగ్ పోటీ అనేది పెట్టుకుంటాము. చూడండి ఎలా ఉందని చెప్పండి. సో ఇక్కడైతే చెప్పు రైమ్స్ వచ్చా నీకు? చెప్పు. అయ్యా ఎఫ్ సి ఎక్కడ పోయింది? ఏబిసిడీలు చెప్పు. రైమ్స్ వచ్చా? నాకు బ్యాగ్ అచ్చంకి ఉంది. రైమ్స్ చెప్పు. రైమ్ చెప్పు. ఆ గర్ బ్యాగ్ ఎక్కి నేను బ్యాగ్ ఇచ్చేసి నేను ఏం చేసేదా, నేను బద్దుతున్నా. ఫ్లైట్ వచ్చిందా? చేతు ముందే నేను ఎక్కేసాను. ఎక్కేసావా? ఎప్పుడు? ముందే సైకిల్ ఇస్తావా? సైకిల్ ఇస్తావా అనేది? విహాన్ సైకిల్ ఇస్తావా? సైకిల్ ఇస్తావా నాకు? విరిగిపోయిందని ఇయ్యవా? చైన్ ఇరిగిపోయింది చూడంటుంది. ఆయన ఇవ్వు నాకు. చూసారు కదా ఫ్రెండ్స్, క్యూట్గా భలే మాట్లాడాడు, చాలా బాగా అనిపించింది. సో సైకిల్ మాత్రం ఇయ్యడంట, చైన్ పోయింది నేను ఇయ్యను అంటున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఇంకా వాకింగ్ మేమిద్దరం పోటీ పెట్టుకున్నాం. అసలైతే నాకు స్పీడ్గా నడవడం రాదు, అందుకే ఇంకిద్దరం కలిసి పోటీ పెట్టుకున్నాం. కానీ మా వారు వచ్చేసి జస్ట్ మామూలుగా నడుస్తున్నాడు, నేను రన్నింగ్ చేసినా కానీ గెలవలేకపోయాను.
పూరి పూరి సో ఇదన్నమాట కాసేపు అయితే వాకింగ్ చేసాము. సో నిజంగా చెప్పాలంటే వాకింగ్ చేస్తే బాడీ అనేది ఏంటంటే యాక్టివ్గా ఉంటుంది కదా. సో అంటే వాకింగ్ చాలా మంచిదండి. అంటే ముందు లావు తగ్గడం పక్కన పెడితే ఏంటంటే యాక్టివ్గా ఉంటాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే కాసేపు నేను వీడియో అనేది ఇంకా తీశాను. ఎందుకంటే వ్యూ చాలా బాగుంటుందండి మాకు బ్యాక్ సైడ్. సో గ్రీన్గా ఏంటంటే చెట్లు కానీ అపార్ట్మెంట్స్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. సో కాసేపు అయితే ఇంకా మళ్ళీ వీడియో తీశాను. సో వాతావరణం కూడా ఏంటంటే కూల్గా చల్లగా ఉంది. ఈవినింగ్ టైంలో ఏంటంటే ఇంకా పైనకి ఇలా వస్తే ఏంటంటే చక్కగా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. సో ఇంట్లో ఉంటే ఏంటంటే ఎప్పుడు ఇంక ఇంట్లోనే ఉండడము, గాలి అనేది కూడా అంతగా రాదు కదా. అందుకోసం ఇంకా పైనకి వచ్చి కాసేపు వాకింగ్ చేసి సో వీడియో అనేది అయితే ఇంకా షేర్ చేస్తున్నాను. వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఈ గ్రీన్ చెట్లలో ఏంటంటే కొంగలు అలాగే పావురాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎక్కువ తిరుగుతూ ఉన్నాయి. నేనైతే కాసేపు వీడియో తీశాను. సో ఇదండి ఈరోజు సింపుల్ వ్లాగ్ అయితే ఇదన్నమాట. సండే స్పెషల్ వ్లాగు. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇదండి సండే వ్లాగ్ అయితే ఇదన్నమాట. సో సింపుల్ వ్లాగ్ని క్లోజ్ చేసేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. సో కర్రీ ఎలా ఉందనేది కూడా చెప్పండి. అలాగే సో ఫ్రెండ్ పార్లర్లో ఏంటంటే ఆఫర్స్ అనేది ఉన్నాయండి. ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి. నెంబర్స్ డీటెయిల్స్ అనేది కూడా ఇచ్చాను కదా. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. సో మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Bye bye.